నమస్కారం. ఇదేదో రాజకీయ పార్టీ గురించిన విశ్లేషణ కాదు. ఇది పాలనా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రజల జీవితాలపై వాటి ప్రభావం ఎలా ఉందనే దానిపై ఒక లోతైన విశ్లేషణ. మనం ఏ నాయకుడి గెలుపు గురించో ఓటమి గురించో మాట్లాడట్లేదు. మనం మాట్లాడుతున్నది బెల్లంపల్లి నియోజకవర్గం గురించి. అక్కడ 2023లో ప్రజలు ఇచ్చిన తీర్పుని కేవలం అంకెల ఆధారంగా ఒక ఫోరెన్సిక్ నిపుణుడిలా విడమరిచి చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఎన్నికల ఫలితం కేవలం ఒక సంఖ్య కాదు. అది ప్రజల ఆశలకి, వారి ఆవేదనలకి, పాలనలో ఉన్న లోటుబాట్లకి ఒక అద్దం. ఈ డేటాను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అది భవిష్యత్తులో మెరుగైన పాలన అందించడానికి ఒక మార్గసూచి అవుతుంది. ఇక్కడ నా ఉద్దేశ్యం ఎవరినీ నిందించడం కాదు, కారణాలను వెలికితీయడం. మన ఈ పరిశోధన ప్రయాణాన్ని 6 స్పష్టమైన అంచెలుగా విభజించుకుందాం. మొదట బెల్లంపల్లి క్షేత్రస్థాయి వాస్తవాలేంటి, ఆ నేల స్వభావం, అక్కడి ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో వచ్చిన అనూహ్యమైన మార్పు, ఆ సంఖ్యాబలం వెనుకున్న కథేంటో పరిశీలిద్దాం. మూడవది అత్యంత ముఖ్యమైనది, ఆ తీర్పు అంత తీవ్రంగా ఎందుకు మారింది, కారణాలను లోతుగా తవ్విచూద్దాం. 4వ అంచెలో ఈ విశ్లేషణ ఆధారంగా పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ ఎలా ఉండాలో చర్చిస్తాం. 5వదిగా ఆ బ్లూప్రింట్ను ఆచరణలో పెట్టడానికి అవసరమైన చతుర్ముఖ వ్యూహాన్ని, దాని 4 స్తంభాలను వివరిస్తాను. చివరగా ఈ వ్యూహాన్ని కేవలం రాజకీయం నుండి ప్రజలకు ఉపయోగపడే సుపరిపాలన వైపు ఎలా మళ్లించాలో చూద్దాం. ఏ విశ్లేషణ అయినా సరే మొదలవ్వాల్సింది ఆ ప్రాంతపు మట్టి వాసనను అర్థం చేసుకోవడంతోనే. కేవలం ఓట్ల శాతాలు, గ్రాఫులు మనకు పైపైన కనిపించే చిత్రాన్ని మాత్రమే ఇస్తాయి. కాని ఆ సంఖ్యల వెనక ఉన్న మనుషుల కథల్ని మనం తెలుసుకోవాలి. వాళ్ల జీవితాలు, వాళ్ల కష్టాలు, వాళ్ల రోజువారీ పోరాటాలు అర్థం చేసుకోకుండా చేసే ఏ విశ్లేషణ అయినా అసంపూర్ణమే. కాబట్టి ముందుగా బెల్లంపల్లి అంటే ఏంటో చూద్దాం. మనం మాట్లాడుతున్నది మంచిర్యాల జిల్లాలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం గురించి. ఈ చిత్రం ఒకసారి చూడండి. ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షోభం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఒక ప్రాంతం. ఒకవైపు భూమి పొరల్లో అపారమైన బొగ్గు రూపంలో సహజ వనరులు, మరోవైపు ఆ వనరుల ఫలాలు తమ దాకా చేరడం లేదనే ప్రజల ఆవేదన. అందుకే ఇదొక సందిగ్ధంలో, ఒక క్రాస్ రోడ్స్లో ఉన్న నియోజకవర్గం. ఈ స్లైడ్లోని అంకెలు బెల్లంపల్లి ఆత్మను మనకు చూపిస్తాయి. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంటే ఇక్కడి రాజకీయ, సామాజిక సమీకరణాలలో దళిత వర్గాల పాత్ర అత్యంత కీలకం. జనాభాలో 4వ వంతు వాళ్లే. మరో ముఖ్యమైన విషయం, 3/2 మంది గ్రామీణ ఓటర్లే. ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు 2 ఊపిరితిత్తుల్లాంటివి ఉన్నాయి. 1 సింగరేణి బొగ్గుగనులు, 2 వ్యవసాయం. అంటే ఇక్కడ ఏ రాజకీయ మార్పు జరగాలన్నా అది గని కార్మికుడి సమస్యను, రైతు కష్టాన్ని తాకకుండా జరగదు. చివరిగా ఓటింగ్ శాతం చూడండి, ఎప్పుడూ 80% పైనే ఉంటుంది. దీని అర్థమేంటి? ఇక్కడి ప్రజలు తమ ఓటు హక్కు పట్ల చాలా చైతన్యంతో ఉన్నారు. వాళ్లు మార్పు కోరుకుంటే దాన్ని తమ ఓటుతో చాలా బలంగా, స్పష్టంగా చూపిస్తారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలా ఉన్నాయో చూశాం కదా. ఇప్పుడు ఆ వాస్తవాలు 2023 ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. ఇది ఒక సాధారణ ఓటమి కాదు, ఒక పెను మార్పు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ భూకంపం. దాని ప్రకంపనలు సంఖ్యల రూపంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇది మాటలతో చెప్పలేని కథను అంకెల రూపంలో మన ముందు పెడుతుంది. 2018లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 11,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో సౌకర్యవంతంగా గెలిచింది. కానీ కేవలం 5 ఏళ్లలో 2023 వచ్చేసరికి అదే పార్టీ దాదాపు 37,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. అంటే గెలుపు నుంచి ఓటమికి మధ్య తేడా దాదాపు 48,000 ఓట్ల స్వింగ్ అనమాట. ఇదొక నియోజకవర్గ స్థాయిలో చాలా చాలా పెద్ద మార్పు. ఇది ప్రజల తీర్పులో వచ్చిన ఒక టెక్టానిక్ షిఫ్ట్. ఆ 48,000 ఓట్ల స్వింగును మనం ఓట్ల శాతంలోకి మారిస్తే ఈ సంఖ్య మనకు కనిపిస్తుంది. -11% పాయింట్లు. అంటే 2018లో బీఆర్ఎస్కు ఓటువేసిన ప్రతి 100 మందిలో 2023 నాటికి 11 మందికి పైగా తమ మద్దతును వెనక్కి తీసుకున్నారు. రాజకీయాల్లో 1% ఓటు తగ్గినా ప్రభుత్వాలు మారిపోతాయి. అలాంటిది ఏకంగా 11% ఓటు బ్యాంకు కోత పడ్డమంటే అది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత కాదు, అది వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందనడానికి ఒక బలమైన సంకేతం. సరే, ఏం జరిగింది అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇప్పుడు మనం ఎందుకు జరిగింది అనే అత్యంత కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతకాలి.
ఒక ఓటమిని శవపరీక్ష చేయడమంటే లోపాలను ఎత్తిచూపడం కాదు, భవిష్యత్తులో అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా గుణపాఠాలు నేర్చుకోవడం. ఇప్పుడు ఆ గుణపాఠాలను అన్వేషిద్దాం. మా విశ్లేషణ ప్రకారం ఈ భారీ ఓటమికి 5 ప్రధానమైన వ్యవస్థాగత వైఫల్యాలు కారణమయ్యాయి. ఇవి వేర్వేరు సమస్యలు కావు, ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఒక గొలుసుకట్టు. మొదటిది ఎస్సీ ఓటర్ల సమస్యలను పట్టించుకోకపోవడం. రెండవది నియోజకవర్గ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటి గణి కార్మికులలో పెరిగిన అసంతృప్తి. మూడవది యువతలో భవిష్యత్తుపై నెలకొన్న తీవ్రమైన నిరాశ. నాలుగవది క్షేత్రస్థాయిలో అంటే బూత్ మరియు మండల స్థాయిలో పార్టీ యంత్రాణం పూర్తిగా కుప్పకూలడం. ఇక చివరిది ఈ వైఫల్యాలని ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు సమస్యల ఆధారంగా ఓటర్లను విజయవంతంగా తమవైపు తిప్పుకోవడం. పార్టీ అంతర్గత నివేదికలోని ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్పేస్తోంది. ప్రతికూల ప్రచారం వల్ల బూత్ స్థాయి మద్దతు కుప్పకూలింది. యుద్ధాలు గెలవాలన్నా ఓడిపోవాలన్నా అది జరిగేది సరిహద్దుల్లో కాదు, క్షేత్రస్థాయి సైనికుల దగ్గరే. రాజకీయాల్లో ఆ క్షేత్రస్థాయి సైనికులే బూట్ స్థాయి కార్యకర్తలు. ఆ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఎంత పెద్ద సేనాధిపతి అయినా ఓడిపోవాల్సిందే. బెల్లంపల్లిలో సరిగ్గా అదే జరిగింది. సమస్యలని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి మనం నియోజకవర్గాన్ని మండలాల వారీగా చూద్దాం. తాండూరు మండలం, ఇది బొగ్గు బెల్ట్ ప్రాంతం. ఇక్కడ ప్రధాన సమస్యలన్నీ సింగరేణి కార్మికుల చుట్టూనే తిరిగాయి. వాళ్ల ఉద్యోగ భద్రత, కార్మికులకు సరైన ఇళ్ళు మరియు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి. ఈ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమవ్వడంతో కార్మికవర్గం మొత్తం దూరమైపోయింది. అదే సమయంలో కన్నెపల్లి, నెన్నెల వంటి వ్యవసాయ ఆధారిత మండలాల్లో సమస్యలు వేరే రూపంలో ఉన్నాయి. ఇక్కడ సాగునీటి సౌకర్యాల కొరత, పంట నష్టాలు మరియు గిరిజనులకు, దళితులకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఆలస్యం కావడం ప్రధాన సమస్యలుగా మారాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది. ఆ గౌరవం అంటే కేవలం మాటలు కాదు, వారి ప్రాథమిక అవసరాలు తీరడం, వారి గొంతును పాలకులు వినడం, ప్రజల సమస్యలను విని బాధ్యతగా స్పందించడం ప్రభుత్వాల ప్రాథమిక విధి. ఇందులో విఫలమైతే తీర్పు ఇలాగే ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనము రోగ నిర్ధారణ చేశాం. సమస్య ఎక్కడుందో, దాని మూలాలు ఎక్కడున్నాయో కనుగొన్నాం. ఇప్పుడు చికిత్స గురించి మాట్లాడాలి. గతాన్ని విశ్లేషించడం ఎంత ముఖ్యమో, భవిష్యత్తుకు ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన మార్గాన్ని నిర్మించడం అంతకన్నా ముఖ్యం. ఇప్పుడు మనం ఆ పునర్నిర్మాణ ప్రణాళికను చూద్దాం. అయితే పునర్నిర్మాణం గురించి మాట్లాడే ముందు మనం వాస్తవంలో బ్రతకాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బెల్లంపల్లిలో గెలుపు సూచిక చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఓట్ల వ్యతిరేకత భారీగా ఉంది, బూత్ స్థాయి యంత్రాంగం పూర్తిగా దెబ్బతింది, అన్నింటికీ మించి ప్రజల నమ్మకం తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపునకు సహజంగా ఎలాంటి అవకాశం లేదు. అంటే పైపైన చేసే పనులతో, తాత్కాలిక మరమ్మతులతో లాభం లేదు. పునాదుల నుంచి మార్పు వస్తే తప్ప విజయం అసాధ్యం. పునర్నిర్మాణంలో మొదటి అడుగు దూరమైన ప్రతి వర్గంతో తిరిగి సంబంధాలు ఏర్పరుచుకోవటం. దీనికి ఒకే మందు అందరికీ పనిచేయదు. ప్రతి సెగ్మెంటుకు ఒక ప్రత్యేకమైన విధానం అవసరం. దళిత, ఎస్సీ ఓటర్ల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రతి గూడెంలో మూసాది సభలు అంటే సమస్యల పరిష్కార సమావేశాలు నిర్వహించాలి. గణి కార్మికులతో నేరుగా మాట్లాడాలి. యూనియన్ నాయకులతో చర్చించి వారి ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలి. యువతను ఆకట్టుకోవడానికి కళాశాలల్లో యువగ్రామ జ్యోతిలాంటి కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలి. ఇక మహిళలు స్వయం సహాయక బృందాల ద్వారా సంక్షేమ సందేశాలను సమర్థవంతంగా తీసుకువెళ్లాలి. ఈ పునర్నిర్మాణ ప్రయత్నానికి ఒక బలమైన, నిర్మాణాత్మకమైన పునాది కావాలి. దానికోసం మేము చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదిస్తున్నాం. ఇది ఒకేసారి 4 దిశల్లో పనిచేసే ఒక సమగ్ర వ్యూహం. ఈ చతుర్ముఖ సిద్ధాంతంలో 4 స్తంభాలున్నాయి. వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం పౌరాణిక ప్రతీకలను వాడుకుందాం. మొదటిది శివుడిలా పాత ప్రతికూల వ్యవస్థను బద్దలు కొట్టడం, అంటే దాడి. రెండవది విష్ణువులా ఇప్పటివరకు చేసిన మంచిని, ఉన్న మద్దతును కాపాడుకోవడం, అంటే స్థిరత్వం. మూడవది బ్రహ్మలా కొత్త ఓటర్లను, కొత్త ఆలోచనలను సృష్టించడం, అంటే నూతన ఆవిష్కరణ. నాలుగవది దుర్గల పార్టీ ప్రతిష్టను, తమ సిద్ధాంతాలను కాపాడుకోవడం, అంటే రక్షణ. ఈ 4 అంశాలను సమతుల్యం చేసుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుంది. మొదటి స్తంభం
శివతత్వం అంటే దాడి. ప్రతిపక్షాలు అవినీతి అనే ఆయుధాన్ని నిరంతరం ప్రయోగించి అధికార పార్టీ మద్దతును విచ్ఛిన్నం చేశాయి. దీనికి సరైన ప్రతివ్యూహం ఆత్మరక్షణలో పడటం కాదు, పారదర్శకతతో ఎదురుదాడి చేయాలి. ఆరోపణలు వచ్చినప్పుడు రక్షణాత్మకంగా కాకుండా పూర్తి పారదర్శకతతో ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలను ఉంచాలి. సమాచారంతో, నిజాలతో ప్రత్యర్థుల ప్రచారాన్ని ముందే ఛేదించాలి. రెండవ స్తంభం విష్ణుతత్వం అంటే స్థిరత్వం. అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులను, ముఖ్యంగా పెన్షన్లు, ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు బలంగా గుర్తు చెయ్యాలి. ప్రతిపక్షాలు మార్పు అనే నినాదాన్ని ఎత్తుకున్నప్పుడు ఆ మార్పు వల్ల ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలు ఆగిపోతాయేమోనన్న భయాన్ని స్థిరత్వం అనే భరోసాతో ఎదుర్కోవాలి. ఆ భరోసా ఇవ్వడమే ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మూడవ స్తంభం బ్రహ్మతత్వం అంటే సృష్టి. పాత పద్ధతులతోనే కొత్త ఓటర్లను, ముఖ్యంగా యువతను ఆకట్టుకోలేం. వారిని చేరుకోవాలంటే కొత్త మార్గాలు సృష్టించుకోవాలి. యువ గ్రామ జ్యోతి వంటి కొత్త కార్యక్రమాలను సృష్టించుకోవాలి. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ప్రజల నుండి నేరుగా ఫీడ్బ్యాక్ స్వీకరించడానికి కొత్త డిజిటల్ పోర్టల్స్ ఏర్పాటు చేయాలి. ఇది పార్టీకి కొత్త ఊపునివ్వడమే కాకుండా పాలనలో జవాబుదారీతనాన్ని కూడా పెంచుతుంది. చివరి నాలుగవ స్తంభం దుర్గతత్వం అంటే రక్షణ. ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి, పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడం. అవినీతి ఆరోపణలు వస్తే వాటిపై అంతర్గత విచారణ జరిపిస్తామని ప్రకటించడం ద్వారా ప్రజల్లో గౌరవాన్ని కాపాడుకోవచ్చు. రెండు, తామే అణగారిన వర్గాలకు అసలైన రక్షణ కవచం అని నిరూపించుకోవాలి. దళిత బంధు వంటి పథకాలు దళితులను ఎలా కాపాడాయో, వారి జీవితాల్లో ఎలా వెలుగనింపాయో బలంగా ప్రచారం చేయాలి. వ్యూహాలు, సిద్ధాంతాలు కాగితాలపై ఎంత గొప్పగా ఉన్నా అవి ఆచరణలోకి రాకపోతే నిష్ప్రయోజనం. రాజకీయాల అంతిమ లక్ష్యం అధికారం కాదు, సుపరిపాలన, ప్రజల జీవితాలను మెరుగుపరచడం. కాబట్టి ఇప్పుడు మనం ఈ చతుర్ముఖ వ్యూహాన్ని ప్రజలకు వెంటనే మేలుచేసే 3 ముఖ్యమైన పరిపాలనా చర్యలుగా ఎలా మార్చవచ్చో చూద్దాం. వెంటనే మొదలుపెట్టాల్సిన 3 పనులు ఇవి. 1. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి 3500కు పైగా ఇళ్లను బహిరంగ కార్యక్రమాలలో లబ్ధిదారులకు అందజేయాలి. 2. పెండింగ్లో ఉన్న దళిత బంధు, పెన్షన్ గ్రాంట్ల బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలి. 3. బెల్లంపల్లి బొగ్గు కార్మికుల కోసం ఒక మైనర్ల నైపుణ్య అండ్ భద్రతా కేంద్రాన్ని ప్రకటించాలి. ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ల వ్యక్తిగత సమాచారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశపు DPDP చట్టం ప్రకారం ప్రజల డేటాను వారి అనుమతితోనే బాధ్యతాయుతంగా వాడాలి. ఇది కేవలం చట్టం చెప్పిందని కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇది నైతిక బాధ్యత. కాబట్టి మనం ముగింపుకు వస్తున్నాం. ఒక ఎన్నికల ఓటమిని కేవలం గతంపై ప్రజలిచ్చిన తీర్పుగా మాత్రమే చూడాలా, లేక భవిష్యత్తులో మరింత మెరుగైన, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలనను అందించడానికి ప్రజలే స్వయంగా ఇచ్చిన ఒక స్పష్టమైన, డేటా ఆధారిత బ్లూప్రింట్గా చూడాలా? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-420-4160. Purpose Beyond Politics.